G24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు షేక్ సుల్తాన్, మాది ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడిచేవర చిలకలపాడు. నేను ఈరోజు పవిత్రమైన మక్కా మదీనా యాత్రలో ఉన్నాను. ఈ మక్కా మదీనా యాత్ర అంటే అలా మా ప్రియమైన దేవుడు అల్లా తఆలా ప్రతి ఒక్కరికి ఇవ్వడు. కొంతమందిని ఎంచుకోవడం జరుగుతుంది. కొన్ని కోట్ల మంది ముస్లిమాన్లు ఉన్న కొంతమందికి అవకాశం కలిగిస్తాడు. కానీ నేను చేసేది కూడా ప్రతిదీ కూడా ప్రజలకు బాగుండాలని, నా రాష్ట్రం బాగుండాలని, నా రాష్ట్ర స్థితిలో బాగుండాలని ఎప్పుడు దువా చేస్తున్నామని. కాబట్టి అల్లా తఆలా నా దువా కబూల్ చేశాడు. ఈరోజు నేను మక్కా యాత్ర మదీనా యాత్ర చేయడానికి వచ్చాను. అవకాశం ఇచ్చాడు నా దేవుడు. ఈరోజు నేను ఈ పవిత్రమైన స్థలాల్లో నేను ఒక దువా చేయగలుగుతున్నాను. ఎందువల్ల నా రాష్ట్ర ప్రజలు బాగుండాలని, నా రాష్ట్రం బాగుండాలంటే ఏకైక వ్యక్తి దాన్ని పాలిస్తేనే బాగుంటుందని నేను దువా చేసేవాను. ఇప్పుడు కూడా అదే దువా చేస్తున్నాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి సీఎం అవుతే బాగుంటుందని, మా నియోజకవర్గానికి బండారు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని ఎప్పటి నుంచి ఆశిస్తున్నాను. కానీ అల్లా తఆలా నా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేసిండు. ఆయన కూడా రాష్ట్రం బాగోవాలనే ఆలోచనతోనే శ్రీ విజన్ లీడర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ఆయన జత కలిసి ఈరోజు రాష్ట్రంలో పాలించడం జరుగుతుంది. ఆయన ఒక విజన్ లీడర్, ఒక గొప్ప రాజధాని కట్టి ఈరోజు 5వ 4వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈరోజు ఆ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి నేను లాస్ట్ కోరిక ఏంటంటే నా దేవుడు 2029లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నా రాష్ట్ర సీఎంగా చూడాలని, నా బండారు శ్రీనివాస్ గారిని నా రాష్ట్ర ఎమ్మెల్యేగా నా నియోజక ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎక్కడైనా ఆపదుంటే చాలు పరిగెట్టుకుంటే వెళ్ళి ఆపదని భావించి అక్కడున్న ఎటువంటి సహకారం కావాలన్నా చేసి అక్కడ పరిసరాన్ని చక్కదిద్దుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా పదవి లేకపోయినా కూడా ఆయనకి ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది తెలిసిందంటే ఆయన పరుగులు తీస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి నా కొత్తపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావాలని కోరుకోవడం జరుగుతుంది. నా దేవుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చేసి చూపిస్తాడని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. దేశాలు 3వ ప్రపంచ యుద్ధం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ ప్రపంచ యుద్ధం నుంచి నా భారతదేశాన్ని రక్షించు అల్లా తఆలా నా దువా చేయడం జరుగుతుంది. ఏంటంటే నా భారత ప్రజలు, నా భారతదేశం ఈ మహమ్మారి యుద్ధం నుంచి దూరంగా ఉండాలి. నా ప్రజల సురక్ష ఎక్కడున్నా కూడా నా భారతదేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు నా భారతదేశాన్ని రక్షిస్తాడని ఆశిస్తానని ఈ పవిత్రమైన మక్కా మదీనాలో ఈ దువా ఖచ్చితంగా కబూలవుతుంది. ఎందువల్ల నా సొంత ప్రయోజనాల కోసం దువా చేయట్లేదు, తోటి వారి కోసం చూస్తున్నాను, నా తోటి ప్రజల కోసం దువా చేస్తున్నాను. కాబట్టి అల్లా తఆలా ఇలాంటి దువాలు ముఖ్యంగా కబూల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహమ్మారి ప్రపంచ యుద్ధం నుంచి నా దేశాన్ని కాపాడుతాడని ఆశిస్తున్నాను. అలాగే ప్రతి ముస్లిమాను కూడా జిక్రుల్లా చేయండి, తోటి వారితో మంచిగా మెలగండి, మన తోటివారి సహాయం చేయడంలో ముందుండండి, జిక్రుల్లా చేస్తూ ఉండండి, ప్రతి ఒక్కరు కూడా దువా చేస్తూ ఉండండి. ఇవన్నీ జరుగుతాయని నేను ఈ మక్కా మదీనా నగరంలో ఈ దువా జరుగుతున్నాను. అల్లా తఆలా నా అన్ని దువాలు స్వీకరించుగాక, కబూల్ చేయగాక. ఆమీన్. జజాకుముల్లాహ్. అల్లాహు అక్బర్. జై హింద్.